హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము ఎండు చేపలు కర్రీ చేసాము. ఎండు చేపల్లో ఇవి ఎండు నెత్తళ్ళు అంటారు. ఆ నెత్తళ్ళు చింతపండు వేసి ఆనియన్ వేసి ఇలా చేసాము. నెత్తళ్ళు ఇగురులాగా. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాము, చూసేయండి. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అది హీట్ అయిపోయాక అందులో మనము జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. మనం ఓన్లీ ఆనియన్తో చింతపండు వేసి చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మనం మంచిగా కలుపుకోవాలి. వీటిని మాత్రం కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఆలోపు అయితే మనము ఈ ఎండు నెత్తళ్ళను అయితే వేయించుకొని వాటికి ఉన్న హెడ్స్ అయితే తీసేసుకోవాలి. వీటికి మనం హెడ్స్ ఉంచడం వల్ల కర్రీ చేదుగా ఉంటుంది, ఈ ముక్క కూడా చేదుగా ఉంటుంది. సో అలా ఉండకుండానైతే మనం వేయించుకున్న తర్వాత అవి తీసేసుకోవాలి. ఒకసారి మనం ఈ ఆనియన్స్ ఎలా అవుతున్నాయో చూద్దాం. మూత తీసి ఆనియన్స్ అయితే కొంచెం ఉడుకుతున్నాయి. ఈ ఆనియన్స్ మనం కొద్దిగా ఉడికిపోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక కాసేపు ఉడికిన తర్వాత 1 మినిట్ తర్వాత అయితే మనము ఇంకా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఉడికాయి అనుకుంటేనే ఈ అల్లం పసుపు వేసుకోవాలి. లేదంటే ఆనియన్స్ ఉడకకపోతే కర్రీ చాలా అంత టేస్టీగా ఉండదు. ఇవి ఉడికితేనే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, ఆనియన్స్ మాత్రం మనకి ఈ విధంగా ఉడకాలి. తర్వాత మనం మళ్ళీ మూత పెట్టుకొని అయితే కాసేపు ఉడికించుకుందాం. చూడండి, తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ వేగాయి అనుకుంటే కారం వేసుకోండి. సరిపడా కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ నేను ఇక్కడ వేయట్లేను, ఎందుకంటే నేను ఫస్ట్ ఆనియన్స్ ఉడకడం కోసం అయితే వేసాను, అందుకని వేయలేదు. తర్వాత కారం వేసాక 2 మినిట్స్ తర్వాత మనం చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం ఆనియన్స్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం చింతపండు రసం వేసుకొని గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరి చింతపండు రసం అయితే యూస్ చేయలేం కదా, కొంచెం దానికి వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత మనము సాల్ట్ తక్కువ అయింది అనుకుంటే ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే 2 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము ఈ ఎండు చేపలను అయితే కడుక్కుందాము. మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత ఈ ఆనియన్స్ ఉడికాయి కదా, ఈ కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు ఈ చేపలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకుందాము. ఇంకా కాసేపు మనం ఫైనల్లీ ఉడికినాక మొత్తము ఇంకా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రాసెస్ కూడా ఈ కర్రీ చేయడము. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టము. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ సమ్మర్లో డ్రై ఫిష్ తినడము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.